హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భూమిపై మనిషికి పూర్తిగా అర్థం కాని ప్రదేశాలు ఇంకా కొన్ని ఉన్నాయి. వాటిలో అత్యంత రహస్యమైనది అంటార్కిటికా. తెల్లని మంచుతో కప్పబడి ఉన్న ఈ ఖండం వేల సంవత్సరాలుగా మనుషులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఇక్కడి వాతావరణం ఎంత కఠినంగా ఉంటుందో చెప్పాలంటే, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత -90°C వరకు పడిపోతూ ఉంటుంది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో మంచు తుఫాన్లు వీచగలవు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ జీవనం అసాధ్యం. అందుకే ప్రపంచంలో శాశ్వతంగా మనుషులు నివసించని ఏకైక ఖండంగా అంటార్కిటికా నిలిచింది. అయినప్పటికీ ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలు ఈ ప్రాంతంపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నాయి. ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ మంచు ఖండం లోపల దాగి ఉన్న రహస్యాలను అర్థం చేసుకోవాలి. అంటార్కిటికా గురించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దీని ఉనికి గురించి చాలా కాలం క్రితమే కొన్ని తత్వవేత్తలు ఊహించారు. ఆధునిక చరిత్రలో అనేక దేశాలు దీనిని మొదటిగా కనుగొన్నది తామేనని చెబుతాయి. బ్రిటిష్ అన్వేషకులు, రష్యన్ నావికులు మరియు ఇతర యూరోపియన్ యాత్రికులు ఈ ప్రాంతాన్ని చేరడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. 19వ శతాబ్దంలో ప్రపంచ దేశాలు కొత్త భూభాగాలు, వనరులు మరియు వాణిజ్య మార్గాల కోసం పోటీ పడుతున్న సమయంలో అంటార్కిటికాపై ఆసక్తి మరింతగా పెరిగింది. అనేక మంది యాత్రికులు తీవ్ర చలి, ఆకలి, మంచు తుఫాన్లను ఎదుర్కొంటూ ఈ ఖండాన్ని అన్వేషించేందుకు ప్రయత్నించారు. కొందరు విజయవంతమయ్యారు, మరికొందరు తమ ప్రాణాలను కోల్పోయారు. అయినప్పటికీ అంటార్కిటికా యొక్క అసలు రహస్యాలు మాత్రం ఇప్పటికీ వెలుగులోకి రాలేదు. శాస్త్రవేత్తలను అత్యంత ఆశ్చర్యానికి గురిచేసిన విషయం ఏంటంటే, లక్షల సంవత్సరాల క్రితం అంటార్కిటికా పూర్తిగా భిన్నంగా ఉండేదని ఆధారాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం మంచుతో కప్పబడి ఉన్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఘనమైన అడవులు, పెద్ద పెద్ద చెట్లు, వివిధ రకాల జీవులు నివసించేవని శిలాజాలు తెలియజేస్తున్నాయి. కొన్ని పరిశోధనల్లో వెచ్చని ప్రాంతాల్లో మాత్రమే కనిపించే మొక్కలు మరియు కీటకాల ఆనవాళ్లు కూడా బయటపడ్డాయి. అంటే నేడు గడ్డకట్టే చలితో ఉన్న ఈ ఖండం ఒకప్పుడు పచ్చని ప్రకృతితో నిండిపోయి ఉండేది. భూమి వాతావరణంలో జరిగిన భారీ మార్పులు దీనిని పూర్తిగా మంచుతో కప్పబడిన ఖండంగా మార్చాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంటార్కిటికా మంచు కింద మరో ఆశ్చర్యకరమైన ప్రపంచం దాగి ఉంది. పరిశోధకులు అక్కడ వందలాది భూగర్భ సరస్సులను గుర్తించారు. కొన్ని సరస్సులు వేల సంవత్సరాలుగా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా మంచు కిందనే ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కనిపించే కొన్ని సూక్ష్మ జీవులు మరియు సముద్ర జీవులు భూమిపై మరెక్కడా కనిపించవు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బ్లడ్ ఫాల్స్ అనే ప్రాంతం కూడా ఇక్కడే ఉంది. అక్కడ ప్రవహించే నీరు ఎరుపు రంగులో ఉండటం వల్ల అది రక్తంలా కనిపిస్తోంది. కానీ శాస్త్రీయంగా పరిశీలిస్తే ఆ రంగుకు కారణం నీటిలో ఉన్న ఇనుము మరియు రసాయనిక ప్రతిచర్యనని తేలింది. అయినప్పటికీ ఆ దృశ్యం ఇప్పటికీ సందర్శకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఇంకా ఎన్నో కుట్ర సిద్ధాంతాలు కూడా అంటార్కిటికాను చుట్టుముడుతున్నాయి. మంచు కింద పురాతన నాగరికతలు ఉన్నాయనే వాదనలు, గుర్తు తెలియని ఎగిరే వస్తువులు కనిపించాయనే కథనాలు, రహస్య సైనిక కార్యకలాపాలపై ఊహాగానాలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. వీటికి స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ ప్రజల ఆసక్తిని మాత్రం పెంచుతూనే ఉన్నాయి. అయితే నిజంగా ప్రపంచ దేశాలు ఆకర్షిస్తున్నది ఈ రహస్య కథలు మాత్రమే కాదు. అంటార్కిటికాలో భారీ స్థాయిలో చమురు, సహజ వాయువు, అత్యంత విలువైన రేర్ ఎర్త్ ఖనిజాలు ఉండొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ ఖనిజాలు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ కార్లు, బ్యాటరీలు మరియు ఆధునిక సాంకేతిక పరికరాల తయారీలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే భవిష్యత్తు సాంకేతిక ప్రపంచాన్ని నియంత్రించాలనుకునే దేశాలు ఈ ప్రాంతంపై దృష్టి పెడుతున్నాయి. అంటార్కిటికా భూమి వాతావరణాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన ప్రాంతంగా కూడా గుర్తించబడింది. దక్షిణ మహాసముద్రం ప్రపంచ కార్బన్ ఉద్గారాలలో పెద్ద భాగాన్ని గ్రహించి వాతావరణ సమతుల్యతను కాపాడడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు కరిగిపోతుండటంతో కొత్త సముద్ర మార్గాలు, కొత్త వనరులు, కొత్త అవకాశాలు వెలుగులోకి వస్తున్నాయి. భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, శాస్త్ర పరిశోధనలు, అంతర్జాతీయ రాజకీయాల్లో అంటార్కిటికా మరింత కీలకంగా మారే అవకాశం ఉంది. మంచు కింద ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న కొద్దీ ఈ ఖండం గురించి మన అవగాహన మరింతగా విస్తరించనుంది. ఇదే అంటార్కిటికా వెనుక దాగి ఉన్న అద్భుతమైన కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.